ఆంధ్రాలో ఈ రిజిస్ట్రేషన్ సర్వర్లు మొన్న ఆగినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అంటే తెలియలేదు. తర్వాత ఇప్పుడు తాజాగా వస్తున్నది, గత వారం రోజులుగా మీ సేవా సర్వర్లు పనిచేయట్లేదట. గత ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించిన పలు శాఖలకి భారీగా బకాయిలు పెండింగ్లో ఉండడమే దీనికి కారణం అన్నటువంటి. వాస్తవంగా అయితే కనుక సచివాలయాల సర్వర్లు పనిచేయట్లేదని మొన్నటి నుంచి జరుగుతున్నటువంటిది. అంటే సర్టిఫికెట్ల కోసం ప్రతి ఒక్కటి సచివాలయాలకు వెళ్తారు, అవి పనిచేయట్లేదు అన్నట్టు. మీ సేవ ద్వారా వస్తే అది కూడా పనిచేయట్లేదు అన్నటువంటి. ఇది ఎందుకు ఆగింది ఏంటి అన్నది తెలియలేదు. అయితే దీని తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే, నేటి ప్రభుత్వం పెండింగ్ బకాయిల మీద దృష్టి పెట్టింది. రోజుకో శాఖ వెలుగులోకి రావడంతో సూత్రధారులు పాత్రధారులు ఎవరనే దాని మీద దృష్టి పెట్టారు. ఏపీ సేవ పేరుతో కొత్తగా లాగిన్ ఏర్పాటు చేసి ఫోన్పే ద్వారా చెల్లింపు సేవలు చేపడుతున్నారు. ఆ డబ్బులు ఎవరి ఖాతాలకు వెళ్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ముందు ఈ సమస్య పరిష్కారం అవ్వాల్సి ఉంది. కొన్ని చోట్ల గ్రామ వార్డు సచివాలయాలు, కొన్ని కళ్యాణ మండపాల్లో, కొన్ని కమ్యూనిటీ హాళ్ళల్లో కూడా వాటిట్లో కూడా పెట్టారు. వాటికి కూడా అద్దెలు చెల్లిస్తున్నారు. ఆ కళ్యాణ మండపాలు కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవి అని కూడా గుర్తించారు. గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన బంగ్లాలు, ఇళ్ళు, షాపులు దాదాపుగా 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవి. ఇప్పటికే సర్వర్లు మొత్తం పూర్తిగా ఆపేసి రావాల్సిన బకాయిల మీద ఐటీ శాఖ దృష్టి పెట్టింది అని చెప్తున్నారు. అంటే ఐటీ శాఖ క్లియర్ చేసిన తర్వాతన ఇవి వస్తాయి అనుకుంటా. ఇది కొత్త కోణం, ఏం జరుగుతుందనేది చూడాలి.